అనుకోకుండా చేసిన వంటలు ఎంత బాగా కుదురుతాయో ఈరోజు కూడా అంతే. చామగడ్డ పులుసు చేద్దామనేసి చామగడ్డల్ని ఉడకబెట్టేసినాను, చింతపండు నానబెట్టినాను. నానిగాడొచ్చి అస్సలు తిన అనేసి చెప్పిండు. సో అప్పుడప్పుడు వాడి మాట వింటాను, అంటే ఆల్ ద టైం కాదు. అయితే ఇంకేముంది, సో ఉడకబెట్టిన చామగడ్డలను అయితే పక్కన పెట్టలేను, ఎందుకంటే వాటికి మొత్తం జిగురు జిగురు వస్తుంది కాబట్టి 1 డే కన్నా ఎక్కువ పెట్టలేం బయట, ఫ్రిడ్జ్లో పెట్టిన అంతే. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేసినాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి కొంచెం పసుపు వేసేసినాను. ఉడకబెట్టుకున్న చామగడ్డ, ఉడకబెట్టుకున్న ఆలు కూడా వేసేసి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసినాను. చామగడ్డకి కొంచెం జిగురు జిగురు వస్తుంది కదా, సో అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడే ఉప్పు కారం ఏమన్నా ఉంటే ఎక్కువ తక్కువ, అంటే కొంచెం తక్కువ పడితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా ఉండే, సో ఇవి కూడా వేస్తే పోలే అనేసి అవి కూడా వేసేసినాను, కొత్తిమీర వేసేసినాను. ట్రస్ట్ మీ, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, అస్సలు స్టమక్ అయితే అప్సెట్ అవ్వలేదు. ఓవరాల్గా ఈరోజు చేసిన ప్రయోగం మాత్రం హిట్ అయింది. సో నెక్స్ట్ టైం మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే మాత్రం వంటలో ఈ రెసిపీని మైండ్లో పెట్టుకోండి మరి.